జల పుష్పములు అనగా జల పుష్పములు అంటే నీళ్ళల్లో పూసే పువ్వులు. ఆగో సాపలు ముట్టిస్తే సాపలు పట్టుకొని దినపంటగాలు ఆవుడలు తెచ్చుకొని అసోడు తెచ్చుకొని బతకన్నది కచ్చబట్టి శంకరుడు చెరువుల మీద పుట్టల మీద సముద్రం మీద పడితే ఆగో గుమ్మడి బతుకులు ఎట్లుండేవో అదే విధంగా ఆగో చెరువులల్లా గుంటలల్లా ఆగో సాపల తయారు చేసిండు ఆ శంకరుడు. మీరు దినపంటగాళ్ళు కూడా అట్లా పోయి సాపల ముక్కోని బ్రతకన్నోనే ఆగో 1,000 ముదిరాజులందరూ అల్లలాలి మనం సాపలు పట్టుకొని వచ్చి అమ్ముకుందాము. ఇక సాపలు పట్టుకొని కాలం వెళ్ళ తీసుకోవాలి ఉన్న పడ్డ అమ్ముకోవాలి అని ముదిరాజులందరూ ఏకమాయి ఆగో సాపలు ఎట్లా పడుతున్నారో చెరువులల్లా సాపలు పుట్టించిండ్రు. కట్ట మీద గోడకాన్ని కవలు పెట్టిండ్రు. శరణాసు వేసిండ్రు. కట్ట కుందరి కట్ట మైసమ్మలు వేసిండ్రు. విందులు వేసి విభోజనాలు వేసి మరి సోమవారం వచ్చినట్టుంటే సకాలంలో కోరుతున్నాను. ఆగో ముదిరాజులందరూ ఏకమై ఆగో ఒలలు పట్టుకొని గుట్లు పట్టుకొని సాపలు పట్టుకొని సముద్రాలు పట్టుకు వస్తున్నారు. సాపలు పట్టడం మన పట్టడం గాడికే కేంద్రం పట్టుట మనం దొంగ సాపలు పట్టుట ఫస్ట్
దొంగ చేపలు పట్టుట్ల ఫస్ట్ ఇలా పొత్తేరా ఏరు పొత్తు పొత్తు అయితే తూ అవుతుంది పొత్తు వేరే పొత్తే అంతేనా అంతే ముదిరాజుల పంచాయతీ ముదిరాజుల చెప్పుకోవాలి చెర్ల బండి పెట్టుకుంటారు కట్ట మీద బండి ఆగడియ లోపల సవరంగా ఆడతరే ఉన్నారు ఏ సవరంగా ఆడతరే ఉన్నారు ఒడివేల ముదిరాజులు సవరంగా పట్టినారు గుంటల భయంకర శంకరుడు కట్టాలంటే వద్దంటే ఓడంటాడు ఏదని ఓడనగా భగవంతుడు అన్నాడు ముదిరాజులు వెళ్ళి ఓడిల్లది ఆగో ఏడు తొట్టు కొట్టవలకి ఏడు వరే కులం మీది అని దీవెన పెట్టిన పోలే ఆగో బుట్ల ఇంటి సాపలు పట్టుకొని ఇంటికి వచ్చిండు ముదిరాజు అన్నా పాపమ్మ సాపలు తెచ్చినదా ఏ పాపమ్మ అయ్యో గుర్తు తెచ్చినావు చేపలు తెచ్చిన సాపలు అమ్మకరా పోయిగా మిగులుతాయి పానంతోనే తెచ్చినావు కదా. మనం తెత్తనే గట్టుంటది ఇక నేను సిద్ధపులుసు నానేసిన నానేశ్వర కులమంతా వేసిన అందరు చింతపండు నానబెడితే నీ పిల్లలు చింత పులుసునే నానబెడతాడు కులబొల్లందరూ పోతారు అమ్మకరాను జప్పుల వయసు సాపలు అమ్మకరా పోయిగా ఆకుట్లు పట్టుకొని వాడవాడకొట్టి ఆగవాడకొట్టి మామిడితోడు అట్లయినందుకు భగవంతుడు ఒక మనకు నీళ్ళ జల పుష్పాలు వరగనే మనకు తయారు చేసి మనకి తింటూ డబ్బల పెట్టుకొని పుట్టి ఎటువంటి పట్టుకొని వాడవాడకొంటి చేపలు అమ్ముకొని వద్దామని ఆ గడియ లోపల అటువంటి అట్ల పోయి అటువంటి ఆ కూరకు తీసుకువచ్చి ఆ పూటకు తెచ్చుకొని తినడం మనం పోదా అని చేపలమ్మ చేపలు మంచి చేపలు అని ఆనాటి దినమందు పుట్ట వర్గాలు ఏ పరకనే బుడ్డ వర్గాలు బంకలా నీకు బొక్కలే లేవు బొక్కలు లేకపోతే బుడ్డ వర్గాలు అమ్మకాలు అది ఎన్నో అది వేరం ముద్దు చేస్తారు ఇక చేపలు పట్టుకొని వాడకుండా తిరిగిండ్రు ఇక ఎవరో అవసరం ఉన్న వాళ్ళు వాళ్ళే వేస్తారు మన చేపలు అయితే మీరు చూస్తారని ఈ 4 తోలు వస్తారు చేపలలో గుడ్డ వర్గలలో రమ రామ రమ ఉయ్యాలో మంచి రమనే శ్రీరామ ఉయ్యాలో మిసులుతేనే చూసుకో మిసులుతేనే పట్టు ఎవరి పెద్ద కూడా అలా తీసుకుంటా మిసులుతున్నా బాగుతోటి లేవు నా ఇప్పుడే వాటికి వచ్చింది అమ్మవాడు రాయ్ ఓ పెద్ద మొదలెట్టి అన్నదా సామాన్లు వస్తాడు సామాన్లు వస్తాడు గిరాకీ అయినా చేస్తాడా చేపలు అంటే పానం తీసుకుంటాడు గౌలు అయినా కానీ మనకి చేపలు అంటే గౌలలో చేపలు అంటే బాగా ఇష్టం ఏ వంట చేస్తున్నావు ఏ వంట చేస్తారు చేసేవాళ్ళు లేడే ఉన్నారు ఈ సన్నపల్లి కాడ జోరు చేసింది చేస్తారు అంతేనా అని సాపలు పట్టుకొని అనే కౌసరోని వాడల్ల కష్టలకు అప్పుడు బాగా చూసిన కౌసరుడు మళ్ళీ వచ్చిరు కదా వచ్చినాడని ఎట్లా పోతా మళ్ళీ మనసు వచ్చిరు కదా చేపల్లో అంతే నా దానిలో చూస్తా నేనేం చూస్తానని నా ముచ్చట్లను మీరు అనగా నువ్వు అనద్దు నువ్వు అనగా నేను అనద్దు ఇగో నీకు నాకు కలతలేదు కానీ కొంచెం దూరం కూర్చోవాలి
అంతనా ఎవరాని చూస్తల్ల కల్ల కౌతలు రావడు కళ్ళ చూసిండు నీ యొక్క మల్ల చిరునావాడకే భయపడి పేర్లు అనుకున్నా గాని మల్లచ్చిర్రు మల్లచ్చిన వాళ్ళను ఉత్తగెందుకు ఓనెత్త మరక పెట్టే పంపిస్తా మల్లచ్చిన వాళ్ళకు ఏదో మరక పెట్టే పంపిస్తా అమ్మలారా అమ్మాటలో పాడకవని తాత పిల్లని అవీడు ఆవిడు కాదు పాత పైసలు ఇంత గుట్టి మా బుట్ల చేయి పెడితే వాళ్ళు బతుకుతాడు ఏంది నేను కొరికే పారేస్తాను ఇప్పుడు మళ్ళీ అయితే రాని ఏ అమ్మా అమ్మాడి నీ తాత పిల్లనా అవ్వా అమ్మాడి నీ అయ్య పిల్లన్నారా పెద్దవ్వ పెద్దవాడి నీ పెద్దలైన పిల్లన్నారా అక్క అక్కడ నీ అవ్వ నీ వరుస విని మన్ను పోయో అంటే అక్క అని మెల్ల వరుస పెట్టుకొని బావా అని మళ్ళీ వాళ్ళ పిలుస్తావా అక్కడ నీ బావ పిల్లన్నారా అత్త ఎడికత్తాడు నీతోనాడు చిన్నవ్వా చిన్నవ్వా దీని కళ్ళల్లో ఏం చేయాలి దీని కళ్ళు పాలు దీని కళ్ళు పాలను చూస్తే రక్తం అయింది చిన్నవ్వా చిన్నవాటి నీ చిన్న పిల్ల అన్నారు రోయగాళ్ళు కూడా ఓ లంజ లంజ అంటే బాడకావు కంట్లో వచ్చే కుట్లు కడుక్కోవాలి కాదు గాని అక్క అంటేనో బావ పెళ్ళ అంటే అమ్మ అంటేనో అయ్య పెళ్ళ మరి సాపలమ్మ అవో సాని పోయి సానొద్దులే గొంగడు పొద్దులేరా సాపలమ్మ అమ్మా అవేంటి చేపలు ఏంటి ఉంటాను అనుకుంటాను దగ్గర పెట్టుకో అసలే అవి కిలకెంత కిలకెంత ఏమోకమేనా అసలు అమ్మే మొక్కలు కాదా ఏమో గీ తిరిగేటోడు గీ నీలవాడి నిలవాడి అచ్చు రావాలి చక్కలు కొట్టుకోవాలి పైసలు నేను మత్తు చూడండి మాలకు ధర పెట్ట మత్తు చూస్తేనే మాలకు ధర పెడతా అవేంటి వచ్చి చెప్తలేరు మీకు మీరు గుడ్డ వాడకాలి వాడు అరే నాగరే బుడ్డ బుడ్డ బుడ్డవారు నాసుగప్పే కన్నెత్తాడు మరక మీద కన్నెత్తాడు నాసుగప్పు కప్పినా మరక మీద పిల్ల ఏంటి అయితే నీకెందుకు పిల్లగా నీ మంచిగా ఉన్నాయా నువ్వు దూరం ఉన్న పిల్లగా అంటే పరాకు మాట్లా లంజం ఉండ నీ దగ్గర నీ సువాసన వస్తుంది ఆ చేపలే నీసు రాకపోతే సెంట్ వాసన వస్తుందిరా సెంటు వాసన వస్తుంది చేపలు నీసేనా అంటే ఈగలంతా నీ దగ్గర వస్తా నీ సువాసన వస్తుంది నెల రోజులైతే అంటారని చేయాలి నెల సంధి అట్టే ఉన్నదా అట్టే ఉన్న చేపలకు ఎన్ని రోజులకు ఒకసారి ఎత్తావు అమాస ఒకసారి అమాస రావాలని చూస్తానా మొన్న మాఘ మాసం వేసి పుణ్యాత్రాలు ఏమి అయితే నీ మంచిగా ఉన్నాయా అవే చేపలు గట్టిగా ఉన్నాయా మెత్తగా ఉన్నాయా చేపలు గట్టిగా ఉంటాయి మెత్తగా ఉంటాయి ఆనంతో ఉన్నాయా సచ్చినాయా అని అడగాలి గట్లనే ఆనంతోనే ఉన్నాయి మంచిగా ఉన్నాయి కదా మంచిగా కిలోకి ఎంత కిలకు 150 అర కిలోకు 200 దీని ముఖం చూసిన తర్వాత అరకిలో నీ మంచిగా ఉన్నాయా అమ్మా చెప్పిన సమాధానం చెప్తాను సర్తా ఇప్పుడే గౌల కూరకు కోనర కూర అన్న కత్తులు దారి సచ్చిన కత్తుల ముచ్చట సరిసే ముచ్చటకి ఇక్కడ చెప్తారు ముందట నా ముందర ఆని మొదల నీ మొదల ఒక్క కాడ సెట్ కాడ తెంప పెళ్ళి 6 నెలలు అయితే పరాక్ మాట్లాడతాను చదువుకున్న లెక్కనే లేడు అయితే అందరూ కొద్దిగా ఉంటారు అనుకో ఆయన కూడా వస్తాడు కాళ్ళు వస్తాడు పైసలు ఇట్లే బిల్డప్ కొట్టి వాళ్ళు వస్తారు ఏ మంచిగా ఉన్నాయా మేము అట్టికి ఇస్తాం అడుగుతూ దండం పెట్టి ఇస్తాం మా పుట్టిన చేయబెట్టిస్తాము ఏడు బలములు వేల మధ్య మా పుట్టిన చేయబెట్టిన ఈ ఎవరా కౌసరాడు కౌసరాడా కౌసరాడా నీరు
ఉన్నది జరుగుతుంది అసలే నోటికి వచ్చినట్టు మాట్లాడితేనే పౌరుకుందారా ఈ కుక్క మీకన్నా ఏడుసార్లు కమ్మి పాడకావు, నీ చేత పుడు పెట్ట కాకి కూడా పుట్టది. కులానికి అవసరమై మా పుట్ల చేయబెడతావురా? అడుగు అడిగిస్తూ నీ అనరాని మాటలు అంటావని ఇంటికి అంత నీసి నిశ్వాసన కౌసు కౌసు అని ఇంట్లో నీళ్ళు లాగుతుంది అయితే అదే నువ్వు వస్తావు ఇంతకు మా ఇంటికి. నేను కౌసరంగా నాకు రావద్దంటావా లేకపోతే నువ్వు వస్తావా? నీ తోట గొడ్డలు పట్టుకొని కత్తులు పట్టుకొని వాళ్ళ సంగతి చెప్తావు ఆ సంగతి ఏదో చెప్పు. బాగానే చెప్తావురా నువ్వు. పైసలు వస్తావు, పంపుతావు. అది వస్తావు, పంపుతావు. నిన్ను మీకు ఇద్దరికి నేదున్నాగా పెడతావు అట్లయితే ఇంకెవరు నేదున్నాగా మొత్తమంతా అదే అయితే పాటలుగా నెగ పెడతావు అంతేనా ఇక కోపానికి వచ్చిండు కోపానికి వచ్చి అక్కడి లోపల ఆగో నన్ను అనరాని మాటలంటారు ఆనాడలే మునుపడి ముచ్చట మరచిపోయినాడే మునుపడి ముచ్చట మరచిపోయిన కూడైతే కాకపోయే ఈనాడు సాపలు చూసి ముడతారా మీ సాపలు మొత్తం సర్వనాశనం చేస్తా మిమ్మల్ని ప్రాణాల బతకరిస్తారా 7 ఏళ్ళ ఎట్టి 12 ఏళ్ళ దైత్రం తిరుతందుకు మీకు తిండే లేకుండా చేస్తారా అని మంత్రాల కట్టబట్టి అదే కళ్యాణ ఏ పైన కాలిన పేరైనా కాలి వారికత్తే 1,000,000 మంత్రాలు 1,000,000 యంత్రాలు వారి మంత్రాలతోటి యంత్రాలతోటి పోషమ్మను రేపి అగండమైన పోషమ్మ ఆర్చికి ఇక్కడ పెట్టి ఆధార అడ్డం 12 పొడుగు వెరగంగానే ఆగారం ఉన్నప్పుడు ఓ తల్లి ఎవరినో కాదు 1,000,000 సాపన్నాయి చెరుకు లోపల 1,000,000 జీవనాలున్నాయి ఎక్కడ అనుకున్నారు ఈ సౌండ్ సిస్టమ్ ఎక్కడ హలో ఆగో 1,000,000 మళ్ళవేంది మళ్ళా బెసిరి మళ్ళా అడ్డపాటు హలో 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 ఆగో 1,000,000 మళ్ళవేంది మంచి పెట్టాలి కట్టెపుల్లలు పెట్టి ఆగో 1,000,000 మంది ఒక్కటాయి ఆ గడియ లోపల మరి అటువంటి ఏనాడు 1,000,000 సాపల్లై చెరువున్న సాపలకు ఎగబడి మొత్తం 1,000,000 జీవనాల నిర్వహణలోనే అమ్మవారు పోషమ్మ అగడబడ్డ పోషమ్మ మొగన్ని మింగినట్టు ఆగో కంసలోని మాటలు పట్టుకొని మరి ఆ చెరువు మీద పడి చెరువున్న సాపలకు పోషమ్మ తయారై మూతులు మీదికి పెట్టి తోకలు కిందికి పెట్టి అదో పెయ్యంతో అటువంటి ఏనాడు కనుక ఉన్నాయి విలవిల విలవిల కొట్టుకొని సత్తుమయ్యా ఓ పెద్దారా అది వరకు సాపకు పొట్టడు వంటి పుండు లేదు పోషమ్మ లేదు నీటుగుండే సాప నిదానంగా ఉండే ఇప్పటికైనా కొన్ని సాపలకు ఎండకాలం తినమందు పుండ్లై ఉంటాయి ఇవి పోషమ్మ పుండ్లు అంటారు ఆనాడు కౌసలోని వేసిన 30 ఇక్కడ ఇప్పటి కొన్ని సాపలకు ఉండే ఉంటది ఆగో చెరువు ఉన్న సాపలు ఆగో మల్లె పూలు ఎట్లా వేస్తాయో ఆ ప్రకారంగా తేరటల్ల కన్నా నా కొమ్ము మోకాన పెట్టి ముదిరాదులే కలకల కన్నీరు తీస్తున్నారు ముదిరాదులు ఏకుని రంజన దోసక ఏకుని రంజన దోసక నేనేడ పోతున్నా దేవా ఓ దేవా
మాలు పిల్లలు మేమెత్త బ్రతుకుదు తండ్రి నీవిచ్చిన సాపలు నీవిచ్చిన తోటలు హతమైపోవట్టి మేమెత్త బ్రతుకుదు అని పెట్టి కలకల కలకల కన్నీరు ఎప్పుడు ఇస్తున్నారో కన్నీరు తీసిన సమయం లోపల వాళ్ళ కన్నీరు ఎండి కొండల్లో ఉన్న శంకరుడు కళ్ళ తీసిండు. మరి ఎట్లయితే ముదిరాజులు బతకాలి ఆధారం ఏమున్నది అని శంకరుడు కళ్ళ చూసి కచ్చబల్ల సేదరంజన వేస్తే ఉసిళ్ళు పట్టుకొని ముదిరాజులు బతకాలి, ఉసిళ్ళతోటి ముదిరాజులు పైకి రావాలి, ఉసిళ్ళతో పట్టుకొని బతకాలి. ఆ ఉసిళ్ళు ఎట్లా పుట్టినాయి అంటే ఆనాడు శివుడికి చిన్న బిడ్డ శివనెల్లి మాత గౌతుని కూడలు గంభీరమాని గౌడాని బిడ్డ గలసాలు మరుగులాని బిడ్డ గౌడెట్ల పుట్టిందో రేగట్ల పుట్టింది రేగట్ల పుట్టిందో గౌడెట్ల పుట్టే ఆ గౌడడానికి పుట్టలేదు అవతారం ఎత్తలేదు భోగవానికి పుట్టలేదు మోక్షం ఎత్తలేదు శివుడు లోపల పుట్టింది జలవీర మాత రేణుక ఎల్లమ్మ భర్త జమదగ్ని మునిరాజు. ఆగో అడవి లోపల మునిరాజు ఉంటే ఎల్లమ్మకు లగ్గమైంది కానీ నాలుగొద్దులు నాగమైంది కాలేదు. ఎల్లమ్మ మీద బాగా కార్తీక రాజు బాణం పడితే జమదగ్ని మునిరాజు ఒక్కల బాణం ఆడితే అప్పుడు రేణుకి ఎల్లమ్మ నా భర్త బ్రతకన్నాని నిరంతరాల బోనం పాలు పోసి నెయ్యి పోసి బోనం అందుకొని నిరంతరాల బోనం ఎత్తుకొని ఎల్లమ్మ తల్లి వేనప్పుడు ఆ కార్తీక రాజు ఎంగిలి బోనం వేస్తే ఎత్తుకొని ఎల్లమ్మ తల్లి కల్లా అప్పుడు జమదగ్ని అమ్మ నేను బతకలేదు ఎందుకెళ్ళమ్మంటే నాకు కొడుకులు కావాలి బిడ్డలు కావాలంటే అప్పుడు జమదగ్ని రాదు 5 పిల్లలు ఓడగట్టిండు 12 24 ఏళ్ళ దాకా మన కొడుకులు కానీ జమదగ్ని హతమైపోతే డొక్కలున్న బాధం బీకింది 5 దోషుల రక్తం తాగింది ఎల్లమ్మ తల్లి 5 పిల్లలను ఓడగట్టుకున్నది. ఆగో ఎల్లమ్మ ఏమనుకున్నది రేపు రేపటి కల్లా నా కొడుకు పుట్టి పెరిగి పెద్దోడైనాక 24 ఏళ్లకు మా తండ్రి ఏడంతనే ఎవరు ఊహించన్నది. అప్పుడు రేణుకేళ్ళమ్మ ఆ పుల్ల ఈ పుల్ల వేసింది కాటం వేసింది కాటం లోపల అడబెట్టి కాలబెట్టింది మునిరాజు. ఈ బొక్కలు మాత్రం నా కొడుకులకు ఇష్టపడుకోవాలని ఆ బూడిదంతా తూర్పాల బట్టి ఈ బొక్కలు ఎక్కడ పెట్టాలో చూస్తున్న కల్లా 7 కుండల్లో నింత మిగిలింది పాత్రన్నాము. నేను పాలు పోసి నెయ్యి పోసి అంట వండినా ఇది ఉత్తగా పోవద్దు. ఈ 7 కన్నాల పుట్టలో పోతానా 7 కన్నాల పుట్టల్లో పోతానా 7 కుండలని అల్లింత మిగిలింది కాబట్టి ఆగు అడుగు కొడుకు ఆయనతో ముడిసి పుట్టలు పోసి ఏమంటే ఇవ్వ పెట్టింది ఎల్లమ్మ తల్లి. రానున్న భూలోకం పుట్టన్నది భూలోకం దగ్గరన్నది భూలోక నగరం లోపల ఇది ఆయనకి తొలుసూరు ఉసిరిన పంట పుట్టన్నది ఎల్లమ్మ. అప్పటికిప్పటికి ఉసిళ్ళ పిరికెడ బట్టి పిసుకుతే ఒక్క సుక్క రక్తం వెళ్ళది ఒక్క బొక్క నలగది మొత్తం పాలే కాస్తాయి మొత్తం నెయ్యే కాస్తది. ఎల్లమ్మ ఆధారాలు పాలు వచ్చి నెయ్యి వచ్చి పోలబట్టింది కాబట్టి సత్యాన పుట్టిన ఉసిళ్ళు సత్యాన వేరే ఉసిళ్ళు ఉసిళ్ళు ముక్కుతే చెవులకు ఉసిళ్ళు పట్టుకొని ముద్రాలు బతుకన్నాని ఓ కొడక చంపన్నా నా కొడక పొయ్యి మీద కుండ పోరేసి నేను ఉసిళ్ళు పడతానా అని ఆగో ఆడలు ఏకమై ఉసిళ్ళు ఎట్లా పడుతుందో
అనేకమైన ఉషిళ్ళు వచ్చిన సమయం లోపల ఇది పద్ధతి కాదు. ఇట్లయితే ముదిరాజులు బతకరు. ముదిరాజులన్నీ లక్ష్మిత్తరాని శంకరుడు పొట్టు పట్టుకొని భగవంతుడు పుట్టగాడికి వచ్చిండు ఆ శంకరుడు. దాపురమైన నాకు లంజముండని అబ్బాయి నాకు గండాలకు అందరే దోమలు కొడతారా అంజముండా జీవితోనికి ఇట్లా కొట్టారు. దీనికి అట్లా అది అట్లయితే నెట్టదా కొడతారా మరి ఎటువంటి మరి దడి పోసి మరి పుట్టను కనుకనేమి శృంగారించి ఆ గడియ లోపల అటువంటి ఊదర కొట్టి పుట్ట ముట్టి మీదికి పెట్టి మూతి కింది పుట్టగా నిలబెట్టి ఆ ఔషిల్ల ఏనాడు పిలుస్తున్నాడో గగన మార్గం మీద ఎవరు పోతున్నారు? పార్వతి పరమేశ్వరుడు ఆగో గంగ స్నానం చేసేద్దామా అని వాళ్ళు ఏనాడు వెళ్ళిపోతున్నారో గగనాల వీణ ఉన్నా దేవి పార్వతమ్మ హిమవంతుడు గన్న బిడ్డ ఇంపుగల్ల పార్వతి దక్షకుడు గన్న బిడ్డ జయగల్ల పార్వతి మేనక గన్న బిడ్డ మేలు బంగారము రాగండి భూషణల రంభ పార్వతి చేతండి కడియాల తెలియ పార్వతి బుగ్గండి కడియాల బుగ్గ పార్వతమ్మ పార్వతమ్మ పరమేశ్వరుడు గగనాల వీర నంది వాహనం మీద కొలువు తీరి భార్య భర్తలు ఏనాడు వెళ్ళిపోతున్నారో వాళ్ళు పోతంటే ఆ పార్వతమ్మ కళ్ళ చూసింది. అరే పాపము అటువంటి ఏనాడు గనక వాళ్ళ బాధ చూడు వాళ్ళ కష్టము చూడు. ఏమయ్యా ఓ జంగమయ్యా ఏమిటయ్యో నువ్వు ఉండగా వాళ్ళ కష్టము చూడు. ముదిరాదు కన్నీరు పెట్టరాదు వాళ్ళ గోస చూడు. అన్నం కొరకు అంగోలిస్తారు. మంచి ముఖాన్ని కొడతా తోల కొడతానా కొంచెం మంచి కొట్టా దాని ఇంటి పేరు అదేరా. అట్లా వెళ్తేనే దానికి పానం ఆగిమంటది. లేకుంటే అది ఇదేది కాదు. ఏం చేయాలి నాకు గంటాన అందరు దీని అవ్వయ్య రోజు వచ్చిందంటే దీని అవ్వ కడుపు కాల రోజు వస్తేనే దీనికి రోత బుద్ధి వచ్చింది. లంచముంటే సిగ్గుపోతు మోరు డోపు సీకర్ వారికి ఇంటికి రాదు. మరి ఇంట్లో పోయి టీవీకి పోతే ఎవరింటికా నీళ్ళు వస్తాయని టీవీ కరెంట్ బిల్ ఎక్కువ వాడతలేదా? ఒంటిగా ఈ కథ అయిపోయినా కొంటురా. పార్వతి పరమేశ్వరుడు వెళ్ళిపోతుంటే దేవి పార్వతమ్మారా తల్లి కల్లా చూసేరా
దీవెన పెడతా బొట్టు పెట్టుకోర కొడక జంపన్న మీరు శంకరుణ్ణి వచ్చినారా కుమారు కొడక కొట్టన్న పెడతా కొడక నా కొడక కొట్టన్న పెడతా కొడక నా కొడక తల్లాని దీవెన ఇంటి పెడతా ఆ చేత పట్టు కూడా పెట్టుకోరా ఆ చేత పట్టు కూడా పెట్టుకోరా ఏ రాజా పన్నా ముదిరావు చంపన్నా కొడక కుమారుడా ఏం బాధపడతావు కొడక ఏం కష్టపడతావు నీకు బొట్టు పెడతలేరా సాబియే ఒక మీద కొడతా అవెలాడి కొట్టు దూరం కొట్టు ముఖం మీద కొడతాను ఉసిలు అత్తని అచ్చే గట్టిగా వీలు చంపన్నా ముదిరావు చంపన్న లేరా నీకు బొట్టు పెడతా శంకరుని నచ్చిన ఎవరు నేను శంకరుని పరమేశ్వరుని వచ్చిన నా చేత బొట్టు పెడితే నీకు సెల్లని దీవెన పెడతా బొట్టు పెట్టుకో బిడ్డ బొట్ట నాకు లక్ష్మి ఇస్తావా లక్ష్మి నాకు సిరివంతం ఇస్తావా సిరివంతం ఇస్తా. అత్తటి నాకు బొట్టు పెడతావా ఈ సతంగం అయ్యా నేను గింత కష్టపడి పుట్టకు దాన్ని పోసి గిండు వలసని తిప్పలబడి ఇక పుట్టకు చెరొచ్చింది పెట్టబుద్ధి అయినా బొట్టేది నా పిల్లకు పెట్టిపో నువ్వు లేవు అయ్యా వేసేది లేదు తల అంచిన తల దించేది లేదు ఎత్తిన తల అంచేది లేదు పట్టిన పట్టిన తేది లేదు ఉరుము పట్టినట్టే ఇక ఉసిళ్ళు వస్తానై పెట్టబుద్ధి అయినా బొట్టేది నా పిల్లకు పెట్టిపో అబ్బబ్బా చంపన్న మాట విన్నా దేవదంగమయ్యా అబ్బబ్బా నీ మూర ముద్దులలో ఊరు నీ గౌరంతం గంగమ్మ కొట్ట నీకు ఏదో పాపం నా భార్య పార్వతమ్మ బాధగా లేక నీకు ఏదైనా దీవెన పెడతాను నేను వచ్చినందుకు బొట్టు పెడతానంటే నా పుట్టకు శని వచ్చింది నేను బొట్టు పెట్టుకోను నీకు పెట్ట బుద్ధి అయితేనా పిల్లకి పెట్టుకోమంటావు నీ మూర ముద్దుల్లో ఊరు వారి జంగమయ్యా అన్నడు ఆ గడియ లోపల మరి అటువంటి ఏనాడు గనక అటువంటి పిర్రకు బొట్టు పెడతారా అని కొనవిర్ర గనక బొట్టు పెట్టి మీకు ఎప్పటికున్న మీ కొనవిరలు కనబడాలే నాకు మీకు కొనవిరలు కనబడాలే ఏ చెట్టు ఎక్కినా ఏ షాపులు పట్టినా మీకు గిరికనేవి ఆగో కనబడన్నాని ఆగో అటువంటి ఏనాడు దీవెన పెట్టి దేవ సంగమయ్యా ఆగో వెళ్ళిపోతున్నాడు ఆ దేవుడేమో నీకు ఎంత సిరివంతంలో నీ మూల పొత్తుల్లో ఓడు చంపిగా ఆగో నీకు ఈ లక్ష్మి ఇచ్చే ఉండాల కొడుక లేచి పొట్టు పెట్టుకుంటాడు సేపు ఆగో నా కొడుక లక్ష్మిరాక తరగబెట్టుకున్నవరు చంపన్న నీ మూల పొత్తుల్లో ఓను నీ మదం మానెట్లో ఓను అని కోపాలు కట్టి లక్ష్మి ఇచ్చే ఉంటారు కోపం దీవెన పెట్టంగానే ఉసిళ్ళు ఎన్ని రోజులు పడతారు ఆ రకాలకు ఐటు నింది ఉసిళ్ళు అంటే ఏమింటావంటే ఏమలేదా రామ రామ కోదండ రామ కోదండ రామ రామ కోదండ రామ కోదండ ఆ బాబు సిగ్గు ఎక్కవచ్చ కోదండ బాబు సిగ్గు ఎక్కవచ్చ కోదండ కుప్పలు పెట్టలేదు ఇరిగిపోయిన పంటల పీగు వచ్చి తోట మొత్తం పచ్చబడి సిగురంతంగానే పక్షులు మొత్తం ఆ సేని మీద కిలకిలప్పుడు రావడం కన్నా చూస్తలే పలుపులు ఎక్కడి ఆటలెక్కల కన్నా వాడు మాలెక్కి దుష్టల కల్లా అటువంటి ఇరిగిపోయిన మామిడి తోట పచ్చగా సిగురించి ఆడంగా పక్షులు కిలకిలలు ఆడతాయి పిట్టలన్నీ ఆట ఆడంగా అప్పప్ప వల్ల తోట వేరే పెరిగింది ఈ తోట ఇట్ట పూసి కాదగాసన ముదిరాలు ఆగబోరు ముక్కు విన్నే ఉంటది కోపం ముదిరాలకు ఎదురచ్చిన విడిచిపెట్టరు కోపంతోటి ఆగో వాళ్ళు బ్రతికిస్తారు గడియ లోపల వారి మంత్రాలతోటి వారి యంత్రాలతోటి ఆగో కోటి వేల రాక్షసులు పుట్టిస్తున్నాడు అవతారిక అవసరాలు రాక్షసులు పుట్టించిండు బిడ్డల రాక్షసులారా
మిమ్మల్ని ఎవరు కొట్టడు, ఎవరు కొట్టినా మీకు సావు లేదు. ఎవరన్నా దెబ్బ కొట్టేది ఉంటే మీ సుక్క రక్తం భూమి మీద పడితే 1,000 రాక్షసులై పుట్టేది మీకు సావు లేదు బిడ్డని రాక్షసులు తయారు చేసి అదో తోట మీద నిండు కౌసలి మరి అవ్వ ఛాయ చెంచి ఛాయ తాగినాక మీ దగ్గర చెప్పుకుందాం.